ఒకటే కాకుండా ఇంకోటి నాకు తన తన విషయంలో అంటే సాహిత్యంలో నేచర్ మీద నాకు కూడా బాగా బాగా ప్రకృతి మీద పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో పాడే కోయిల పాటలోని ఆ పదమధురిమాలెక్కడివో ఇట్లా అంటే నెమలి పించం మీద రంగులు ఎవరు అద్దిండ్రు గుడి గంటలలో ధ్వని ఎట్లొచ్చింది అలలు పారే అలల శబ్దాలు ఎట్లా వచ్చినాయి దానికి అందం అలలకు అందం ఎట్లా వచ్చింది ఇవన్నీ అంటే డిఫరెంట్ కోణాలలో ఒక మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ అనే కంప్లీట్గా అందశ్రీ అన్న ఒకటే సైడ్ అని కాకుండా విభిన్న రూపాలు విభిన్న కోణాలలో ఆఫ్టర్ గ్లోబలైజేషన్ తర్వాత ఎట్లయితే చితికిపోయిన తర్వాత మనిషి వ్యక్తిత్వాలు ఎట్లా మారినాయి అనే దాని విషయంలో కూడా అది కూడా అసలు ఏం పాట అద్భుతమైన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడనున్నడో గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇవన్నీ జనం గుండె లోపట ప్రతి ఒక్క పాట తనది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా ఏది చూసినా ఒక పరిశోధనాత్మకంగా రాసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన తర్వాత ఎక్కడ కూడా సింప్లిసిటీ ఏం అసలు ఆయనకు బడి తెలియదు అక్షరాలు తెలియదు పంతులు తెలియదు ఏం తెలియదు సమాజము ఈ మట్టిలో ఉన్నటువంటి సమస్యలు అందులో తీరుకుంటేనే ఒక మట్టిలో మాణిక్యం అసలు తన అంటే బడులకు పోకుండా సాహిత్యం మీద పదాల మీద భాష మీద అంత పట్టు తీసుకొచ్చుకున్నాడు అనేది నాకు తెలిసి చాలా అరుదు ఈ అరుదైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి తన మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా డిమాండ్ చేస్తున్నారా గవర్నమెంట్కి ఏ రకంగా ఆయన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆయన ఆశయాలని ఆయన ఆలోచనలను ఎప్పుడు ఆయన ప్రజల పక్షము ప్రజల గురించి ఆలోచించేటోడు తన ఏ తెలంగాణ గురించి అయితే తన కలలు కన్నాడో ఆ కలలు సాకారం కావాలి తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు కావాలి ఆత్మహత్యలు అనేది ఉండొద్దు రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు కుల వృత్తులకు ఇక్కడ గౌరవం దొరికేటువంటి పరిస్థితి ఉండాలి ఆత్మాభిమానంతో బ్రతికేటువంటి స్థాయిలో ప్రభుత్వాలు కనుక చేయగలిగితే అదే తనకు అందశ్రీ అన్నకు నిజమైన నివాళి ఇంకొకటి ఏంటంటే తన సాహిత్యాన్ని మొత్తం కంప్లీట్ తన ఏవేవైతే రాసిండో ఏంది జనానికి పరిచయం చేసుకుంటూ తన పేరు మీద ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి దాన్ని ఆ సాహిత్యము తన జీవితాన్ని కంప్లీట్గా ఆదర్శవంతంగా చూపించేటట్టుగా ఒక కేంద్రాన్ని ఎక్కడో దగ్గర ఒక సెటప్ చేసి జనానికి పెట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేజర్ బాధ్యత ఉంటుంది.